ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి LHPS ఆధ్వర్యంలో వచ్చిన మా గోరు బియా భాయి యాడి బాపు అందరికీ రామ్ రామ్. జై తెలంగాణ. సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి జై తెలంగాణ. సభాధ్యక్షత వహిస్తున్న మన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యమకారుడు మిత్రుడు రాంబల్ గారికి, సేవాలాల్ మహారాజ్ మీద ఒక కార్పొరేషన్ పెట్టిండు రేవంత్ రెడ్డి, ఒక కార్పొరేషన్ పెట్టిండు కానీ 1 రూపాయి ఇవ్వలేదు. 2.5 ఏళ్ళైంది. 30 నెలల్లో సేవాలాల్ కార్పొరేషన్ కు 1 రూపాయి కూడా ఇవాళ నిధులు విడుదల చేసిన పరిస్థితి లేదు. అదే విధంగా కొమరం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ కాగితాల మీదనే కార్పొరేషన్. సేవాలాల్ కార్పొరేషన్ గాని, కొమరం భీం కార్పొరేషన్ గాని, ఏకలవ్య కార్పొరేషన్ కు 1 రూపాయి కూడా ఈ 30 నెలల్లో ఇయ్యని ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసిండో నేను ఒక మాట చెప్తా, బాగా వినండి. 2.5 సంవత్సరాల్లో ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు బడ్జెట్ లో పెట్టింది. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టింది. ఖర్చు ఎంత పెట్టింది తెలుసా? 50 కోట్లు. అవయవులకు, జీతాలకు, పెట్రోల్ కు, కార్ల డీజిల్. ఒక్క లంబాడి యువకుడికి, ఒక్క గిరిజన యువకుడికి 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 1 నయా పైసా కూడా సాయం చేయలేదు. 1 రూపాయి కూడా సాయం చేయలేదు. ఎస్టీ కార్పొరేషన్ లో గతంలో తీసుకున్న లోన్లు మాఫీ చేస్తామన్నారు, పాతయి మాఫీ చేయలే, కొత్తగా ఒక్కరికి కూడా సబ్సిడీ మీద లోన్ ఇవ్వలేదు.